బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి వాటర్ హార్వెస్టింగ్ సెక్టర్లు, నీటి నిల్వ కేంద్రాల వంటి పనులను కూడా చేపట్టడం జరుగుతుంది. సరఫరా చేయబడుతుంది. జాతీయ గ్రామీణ జనగణన ఊరికి జల్ జీవన్ మిషన్ సెకండ్ రావాలి, చాలా గ్యాప్ అయింది. జల్ జీవన్ మిషన్ ద్వారా హౌసింగ్ కాలనీస్ కి ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటు చేసేందుకు జల్ జీవన్ మిషన్ రావాలి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రభుత్వ పథకం కింద ఇప్పటి వరకు ఆకలిని తీర్చి డాక్టర్ సీతమ్మ గారి మరిపించే అన్న క్యాంటీన్ వీక్షించండి. తదుపరి మన ముందుకు వస్తుంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ల శకటం. విశ్వ మానవ కళ్యాణాన్ని ప్రతిపాదించడమే మన ఆదర్శం. Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan garu, సెప్టెంబర్ 2వ తేదీన 1971వ సంవత్సరంలో డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల భారం తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా 37 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పులు తక్కువ ధరలో అందుబాటులో ఉంచారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు 4,251 కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను, 2,425 కోట్ల మొత్తాన్ని టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి గాను ఇప్పటివరకు 3,961 కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది. కౌలు రైతులకు 59 కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 80% రైతులపై 100 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తారు.